హాయ్ స్టూడెంట్స్, పీడిఎన్ఎస్ హిందీ ఛానల్. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. నాన్న 10th క్లాసు మారి వచ్చిన కొత్త సిలబస్తో హిందీ సబ్జెక్టులో లెసన్స్ అన్నిటినీ కూడా మీకోసం తెలుగులో మీకు పదం పదం అర్థం అయ్యే విధంగా చెప్పడానికి మొదలుపెట్టిన ఈ వీడియోలో మొదటగా సాఖీ అనే లెసన్లో మీకోసం కబీర్ దాస్ గారి పరిచయాన్ని మరియు మొదటి 4 పద్యాలని చదివి అర్థాలు చెప్పి వాటి భావాలని కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 2 మిగిలిన 4 పద్యాలు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 5వ పద్యం. బిరహ భువంగం తను బసై మంత్రనలాగై కోయి రామ బియోగి నా జివై జివైతో బౌరా హోయి. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? బిరహ్ అంటే బిచడన, దూరం అవ్వడం. భువంగం సాంప్ అంటే పాము. తన్ అంటే శరీరము. బసై బసనా అంటే దాంట్లో ఉండడం, జీవించడం, నివసించడం. జివై అంటే కూడా జీవించడం. మరి మంత్ర అంటే మంత్రాలు. లాగై అంటే లగ్న, పని చేయడం. అలాగే బౌరా అంటే ఏంటి? పాగల్ అంటే పిచ్చివాడు. ఇప్పుడు దోహా యొక్క భావంలోకి వెళ్ళిపోదాం. బిరహ భువంగం తను బసై. బిరహ అంటే వియోగములో గనక మనం ఉంటే, అంటే మన వాళ్ళని మనం దూరం చేసుకుంటే, మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ వాళ్ళందరికీ మనం దూరం అయిపోయి ఉంటే, ఒంటరిగా ఉంటే భువంగం అంటే పాము. అంటే ఆ విరహంలో ఉన్నవాడికి ఆ బాధ పాములాగా తన్ అంటే శరీరంలోకి బసై నివసిస్తుంది. అంటే మన వాళ్ళందరినీ దూరం చేసుకుంటే ఒంటరిగా బతికే ఆ బాధ మన శరీరంలో ప్రవేశించి మన మనసుని, మన శరీరాన్ని తినేస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటాం మనం. ఆ సమయంలో మంత్ర నాలాగై కోయి. ఆ టైంలో ఏంటి? ఈ బాధని దూరం చేయడానికి ఏ మంత్రాలు పనిచేయవు, ఏ మందులు పనిచేయవు. మంత్ర నాలాగై కోయి. ఏ మంత్రాలు, ఏ మందులు ఎలా అయితే పనిచేయవో. రాము బియోగి నా జివై. అదేవిధంగా ఏందిరా అంటే రామ్ అంటే ఎవరిక్కడ? ఈశ్వర్, దేవుడు. అదేవిధంగా ఈశ్వర్కే వియోగమే. ఆ రాముడిని బియోగి అంటే సేమ్, దూరం చేసుకోవడం. దేవుడు లేడు, అంతా డబ్బే, అంతా ఆస్తిపాస్తులే, ఈ సుఖ సౌఖ్యాలే, రాముడు లేడు, నేనే అంతా అని చెప్పి మనం ఉంటాం కదా కొంతమంది. అలా గనక ఉంటే రాముడిని, ఆ దేవుడిని దూరం చేసుకొని ఎవరు కూడా జీవించలేరు. ఒకవేళ యది వహ్ జీవిత రహతా భీ, ఎవరైనా జీవించాలని అనుకున్నా, జీవించినా కూడా ఆస్తికుడుగా కాకుండా నాస్తికుడుగా అతను జీవించినా కూడా ఉస్కి స్థితి, అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే బౌరా అంటే ఏంటి? పిచ్చివాడు అనమాట. బౌరా హోయి, పిచ్చివాడిలాగా ఉంటాయి వాడి చేష్టాలు. వాడు ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఎలా తిరుగుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో వాడికే తెలియకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా ఉంటాడనమాట దేవుణ్ణి నమ్మనివాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మాలి,
చివరిగా ఇక్కడ ఒక మాట కూడా కబీర్దాస్ దీని ద్వారా మనకేం చెప్పదలుచుకుంటున్నాడో కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈశ్వర్ కే వియోగమే మనుష్య జీవిత్ నహీ రహ సక్తా. దేవుణ్ణి దూరం చేసుకొని మనిషి దేవుడు లేకుండా, దేవుడి ఆశీర్వాదం లేకుండా మనిషి జీవించి ఉండలేడు. ఔర్ అగర్ రహ్ భీ జాతా తో వహ్ పాగల్ హో జాతా హై. ఒకవేళ అలా కాదని ఒంటరిగా జీవించడానికి సిద్ధమైనా కూడా అతడు చేష్టలన్నీ కూడా ఒక పిచ్చివాడిలాగా ఉంటాయి అని చెప్పి 5వ పద్యంలో మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇంకా 6వ పద్యం దగ్గరికి వస్తే, నిందక్ నేడా రాఖియే ఆంగణి కుటి బధాయి బిను సాబన్ పానీ బినా నిర్మల్ కరై సుభాయి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నిందక్ అంటే నిందా కర్నేవాళ్ళ, మనల్ని నిందించేవాడు, మనల్ని విమర్శించేవాడు, మన ఆ తప్పులని వేలెత్తి చూపించేవాడు అనమాట. నేడా అంటే నికట్, పాస్ అంటే మన దగ్గరనే, మన ముందే, మన సమక్షంలోనే. ఆంగణి అంటే ఆంగన్, ఆవరణము అంటే మన వరండా. కుటి का अर्थ है घर, ఇల్లు. సాబన్ అంటే సాబున్, సబ్బు అన్నమాట. పాణి అంటే పానీ, నీళ్ళు. నిర్మల్ అంటే నిర్మల్, పవిత్రం, స్వచ్ఛమైన. సుభాయి అంటే స్వభావము, మన లక్షణము, మన క్యారెక్టర్, ఇలాంటివి అన్నమాట. మరి ఈ దోహా ద్వారా మన కబీర్దాస్ గారు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చూద్దాం. నిందక్ నేడా రాఖియే అంటే కబీర్దాస్ గారు ఈ పద్యం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, నిందక్ మనల్ని నిందించే వాళ్ళని, మనల్ని విమర్శించే వాళ్ళని, మనం చేసే తప్పుల్ని, అవి చిన్నవైనా పెద్దవైనా ఏదైనా మనం చేసే తప్పుల్ని వేలెత్తి చూపించే వాళ్ళని నేడా రాఖియే, వాళ్ళని మన దగ్గరగా ఉంచుకోవాలట, మన సమక్షంలోనే ఉంచుకోవాలంట. అంతేగాని వాళ్ళతో గొడవలు పడడం, వాళ్ళని దూరం చేసుకోవడం, నేనేం చేస్తే నీకెందుకు అని మనం వాళ్ళ మీదకి ఎదురుదాడికి వెళ్ళడం, ఇలా చెయ్యకూడదు. మనల్ని నిందించే వాళ్ళనైనా, మనల్ని విమర్శించే వాళ్ళనైనా, మన తప్పుల్ని వేలెత్తి చూపించే వాళ్ళనైనా మన సమక్షంలోనే పెట్టుకోవాలి. అంటే అనేది ఏందిరా అంటే, వాళ్ళు చెప్పే ప్రతి మాటని కూడా మనం తీసుకొని ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఇక ఏమంటున్నాడు? ఆంగణి కుటి బంధాయి. ఆంగణి అంటే ఏంది? ఆవరణం. మన ఆవరణంలోనే, మన చుట్టుపక్కల ప్రదేశంలోనే కుటి అంటే ఘర్, ఇల్లు కట్టించి పెట్టాలంట. ఇల్లు కట్టించి పెట్టడం అంటే ఏంటి? నిజంగానే వాళ్ళకి ఏదో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కట్టించిస్తామనే అర్థం కాదు. ఇల్లు కట్టించడం అంటే ఇక్కడ అర్థం ఏందిరా అంటే, వాళ్ళు చెప్పే ప్రతి మాటని కూడా, చూపించిన ప్రతి తప్పుని కూడా మన మనసులో ఇల్లు కట్టి దాంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు చూపించిన తప్పులన్నిటినీ మనం సరిదిద్దుకోవాలి. అప్పుడు మనం స్వచ్ఛమైన వ్యక్తులలాగా మారుతాము. మన తప్పుని మనల్ని విమర్శించే వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడే మన తప్పు మనకు తెలుస్తుంది. లేదంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి కరెక్ట్ లాగే కనిపిస్తాయి. అందువల్ల మనల్ని విమర్శించే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం మనసులో జాగ్రత్తగా పెట్టుకొని వాటిని సరిచేసుకుంటే మన అంత స్వచ్ఛమైన, పవిత్రమైన వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరన్నమాట. బిను సాబన్ పాణి బినా. ఇది సాబన్ అంటే సబ్బు, పాణి అంటే నీళ్ళు అన్నమాట. వాళ్ళ మాటలు ఎంతగా పనిచేస్తాయంటే మనకి, వాళ్ళు చూపించే ఆ తప్పుల్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకొని వాటిని సరిదిద్దుకుంటే మనం సబ్బుతో కానీ, నీళ్లతో కానీ, అవసరం లేకుండానే, నీళ్లతో కానీ, సబ్బుతో కానీ అవసరం లేకుండానే నిర్మల్ అంటే పవిత్రం, అంత పవిత్రం అయిపోతాం.
ఏమైపోతుంది పవిత్రం? ఇక్కడ శరీరం గురించి కాదు మాట్లాడేది, మన క్యారెక్టర్ గురించి. మన క్యారెక్టర్ గురించి. శుభాయి, శుభాయి అంటే మన స్వభావం గురించి. మన స్వభావం, మన లక్షణాలు చాలా పవిత్రంగా మారిపోతాం. సమాజంలో మనం చాలా మంచివాళ్ళుగా ఉంటాం. అంటే ఇక్కడ ఒకటే మాట ఆయన ఏమంటారా అంటే, నిందా కర్నే వాలే వ్యక్తియోంకో అపనే నికట్ రహనా చాహియే. మనల్ని నిందించే వాళ్ళని మన దగ్గరనే పెట్టుకోవాలి. అంటే దాని ద్వారా ఏందిరా అంటే, హమారీ గలితియోంకో సుధార్ సక్తే హై. మన తప్పుల్ని మనం సరిదిద్దుకోవచ్చు. హమారా స్వభావ్ బిను సాబున్ ఔర్ పానీకి మదద్ సే సాఫ్ హో జాయేగా. సబ్బు లేకుండా, వాటర్ లేకుండా మన చక్కగా మంచి వాళ్ళుగా మన మనసు కానీ మన లక్షణం కానీ అన్నీ కూడా పవిత్రంగా మారిపోతాయి అని అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ చూడండి, కింద రాస్తుంది, నిందా కర్నే వాలే వ్యక్తిयों को अपने पास रखेंगे तो अपने स्वभाव में సకారాత్మక పరివర్తన్ ఆయేగా. మనల్ని నిందించే వ్యక్తులని మన దగ్గర ఉంచుకున్నట్లయితే, అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పిన మాటల్ని మనం మనసులో ఉంచుకున్నట్లయితే అపనే స్వభావమే సకారాత్మక పరివర్తన్ ఆయేగా. మన స్వభావంలో ఒక మంచి పరివర్తన, సకారాత్మక పరివర్తన అంటే పాజిటివ్ చేంజ్ అనమాట. ఒక మంచి పరివర్తన మన క్యారెక్టర్లో వస్తుంది అని అంటాడనమాట. నెక్స్ట్ 7th పోయం చూడండి. పోతి పడి పడి జగ్ మువా పండిత్ భయాన కోయి ఏకై అషిర్ పీవుకా పడైసు పండితు హోయి. పోతి, పోతి అంటే ఏంటి? పుస్తకము, బుక్స్ అన్నమాట. జగ్, జగ్ కా అర్థ హై దునియా, ప్రపంచము. మువా, మువా అంటే మరణ, చనిపోవడం. పండిత్, పండిత్ అంటే జ్ఞాని, అంటే బాగా మంచి మంచి జ్ఞానులు అవ్వడం. భయా, భయా కా అర్థ హై బననా, అవ్వటం. అషీర్, అషిర్ కా అర్థ హై అక్షర్, అక్షరము అంటే లెటర్స్ అన్నమాట. పీవ్, పీవ్ కా అర్థ హై ప్రియ, ప్రియ అంటే ప్రేమ, ప్రియమైన అని ఇలాంటి అర్థాలని ఇస్తుంది అన్నమాట. ఏమంటాడో ఒకసారి చూద్దాం. పోతి పడి పడి జగ్ మువా అంటే ఏంటి? జగ్ అంటే ఈ ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ కూడా పోతి అంటే బుక్స్, పెద్ద పెద్ద పుస్తకాలని, మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాటిల్ని, జనరల్ నాలెడ్జ్ ఉన్న వాటిల్ని, గ్రంథాలని, వీటన్నిటిని కూడా అన్ని రకాల పుస్తకాలని చదువుతూ ఉన్నారు. చదివి 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 చివరికి ముసలివాళ్ళు అయిపోయి మువా మరణ, చనిపోతున్నారు. కానీ ఎవరు కూడా పండిత్ భయాన కోయి, పండిత్ ఎవరు కూడా జ్ఞానులైతే అవ్వడం లేదు. అంటే దాని ద్వారా మనం మనసులో ఒక మంచి పరివర్తన అయితే తెచ్చుకోలేకపోతున్నారు అని చెప్పి ఆ భగవంతుడికి ప్రియమైన పాత్రులుగా అవ్వడం లేదు. పుస్తకాలైతే చదివేస్తున్నారు, రకరకాల జ్ఞానాన్ని అయితే పొందుతున్నారు, కానీ భగవంతుడికి ప్రియమైన పాత్రులుగా కావలసిన జ్ఞానాన్ని మాత్రం వాళ్ళు పొందలేకపోతున్నారు, అలాంటి జ్ఞానులు కాలేకపోతున్నారు అని అంటున్నాడు. ఏకై అషిర్ పీవుకా, ఏకై అంటే ఒకటి అని, అషిర్ అక్షరము, పీవుక ప్రేమ యొక్క, ఒక్క అక్షరం ప్రేమకు సంబంధించింది. ఎవరి మీద ప్రేమ? ఒక్క అక్షరం కూడా ప్రేమకు సంబంధించింది వీళ్ళు చదవడం లేదు, దాన్ని మనసుకి తీసుకోవడం లేదు. అంటే దీనికి అర్థం ఏమిట్రా అంటే, అంతంత పెద్ద పుస్తకాలు చదివే
చదివినా కనీసం మనిషిని మనిషి ప్రేమించాలి, మనిషికి మనిషి సేవ చేయాలి, సహాయం చేయాలి, బాధ కలిగించకూడదు, ద్రోహం చేయకూడదు, మోసం చేయకూడదు, ఇలాంటి ప్రేమించాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి, భగవంతుడితో భక్తిగా ఉండాలి, మనిషికి మనిషి సహాయం సేవ చేసుకోవాలి అనే ఈ ప్రేమకు సంబంధించిన దీన్ని మాత్రం ఎవరు చదవడం లేదు, మనసుకి తీసుకోవడం లేదు. అది గనక చదివితే పడైసు పండితు హోయి, అది గనక చదివితే వాళ్ళు తప్పకుండా పండితులుగా అవుతారు అని ఇక్కడ అంటున్నాడు. అంటే ఇందిరా అంటే ఇక్కడ అనేది సంసాर में मोटी मोटी पुस्तकें पढ़कर कई मनुष्य मर गए, परंतु कोई भी मनुष्य ज्ञानी नहीं बन सका. किसी व्यक्ति ने ईश्वर प्रेम का एक भी अक्षर पढ़ लिया होता तो वह पंडित बन जाता. అర్థమైందా? ఇదన్నమాట. అందరూ కూడా పెద్ద పెద్ద పుస్తకాలు అయితే చదివేస్తున్నారు, కానీ ఎవరు జ్ఞానులు కావట్లేదు. అలానే పుడుతున్నారు, చనిపోతున్నారు. ఒక్క అక్షరమైన ప్రేమకు సంబంధించింది, సేవా సహాయానికి సంబంధించింది చదివినట్లయితే వాళ్ళు ఆ భగవంతుడికి ప్రియమైన పాత్రులుగా అయ్యేవాళ్ళు, జ్ఞానులు అయ్యేవాళ్ళు అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ దోహా ద్వారా కబీర్ దాస్ గారు इसमें कबीर दास जी पुस्तक ज्ञान को महत्व ना देकर ईश्वर प्रेम को महत्व देते हैं. ఒక్క మాటలో చెప్పాలంటే దీంట్లో కబీర్ దాస్ గారు ఒకటే ఒక మాట అంటున్నారు, నువ్వు పుస్తకాలు ఎన్ని చదివినా, పుస్తకాల నాలెడ్జ్ని ఎన్ని పొందినా, దేవుడు ప్రేమ అనే ఈ విషయాల్ని నువ్వు చదవకపోతే వేస్ట్ అని అంటున్నారు. అంటే దేవుడి మీద భక్తి, ప్రేమ ఇదే గొప్పది అని అంటున్నారన్నమాట. తర్వాత చూడండి 8వ పద్యం. హమ్ ఘర్ జాలియా ఆపణ లియా మురాడా హాతి అబ్ ఘర్ జాలౌ తాసుకా జే చలై హమారే సాతి. జాలియా అంటే జలాయా కాల్చడం, ఆపణ అపన తన యొక్క, మురాడా మషాల్ కొరడా, జాలౌ జలావు కాల్చుట, తాసుకా ఉసుకా అంటే ఇతరుల యొక్క అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ దోహా యొక్క భావం ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో కబీర్ దాస్ గారు ఈ దోహా ద్వారా మనకేం చెప్పదలుచుకుంటున్నారు దీన్ని కూడా ఒకసారి చూద్దాం. హమ్ ఘర్ జాలియా ఆపుణ. కబీర్ దాస్ గారు ఏమంటున్నారా అంటే, తను హమ్ ఘర్ జాలియా ఆపుణ. హమ్ అంటే ఇక్కడ ఎవరు? కబీర్ దాస్ గారు. నేను నా ఇంటిని కాల్చుకున్నాను అని అంటున్నారు. ఆపణ అంటే నా యొక్క, నేను నా ఇంటిని కాల్చుకున్నాను అంటున్నారు. ఇక్కడ ఇల్లు అనే మాట ఎందుకు అన్నాడు? ఘర్ అంటే ఇక్కడ అర్థం ఏమిట్రా అంటే, ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు భౌతికంగా దేని మీద మనకి కోరికలు ఉంటాయో, మోహం ఉంటుందో, మాయ ఉంటుందో, వీటిని ఘర్ అని ఇక్కడ అనడం జరిగిందనమాట. జాలియా అంటే ఏంటి? వాటిని త్యాగం చేయడం, వాటిని త్యాగం చేయడాన్నే జాలియా అని ఇక్కడ అంటున్నారు. దేంతో? లియా మురాడా హాతి. వాటన్నిటినీ త్యాగం చేసుకొని కబీర్ దాస్ గారు తను జ్ఞానిగా మారారు. ఇప్పుడు లియా మురాడా హాతి ఆయన ఏమంటున్నారు అంటే, ఆయన చేతుల్లో కాలుతున్న కొరడ. మురాడా అంటే ఏంటి? కొరడ అనమాట. తన చేతుల్లో లియా తీసుకున్నాడు, మురాడా ఒక కొరడాని, హాతి అంటే చేతుల్లోకి, తను చేతుల్లోకి కాలుతున్న కొరడాని తీసుకొని, ఇక్కడ కొరడ అంటే ఒకటే మాట, ఒక జ్ఞానాన్ని ఆయన చేతిలో పట్టుకొని
వెళ్తున్నాడు అనమాట. ఎందుకు? అబ్ ఘర్ జాలౌ తాసుకా. ఇప్పుడు ఇతరుల ఇళ్ళని కాల్చడానికి అతను బయలుదేరాడు. అబ్ ఘర్ జాలౌ, ఇప్పుడు ఇళ్ళు కాల్చడానికి బయలుదేరాడు. ఎవరిది? తాసుకా, ఇతరుల యొక్క ఇళ్ళని కాల్చడానికి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. అంటే అర్థం ఏంటి? ఇతరుల యొక్క ఎవరెవరైతే మోహాలలో మాయలలో బంధింపబడి ఉన్నారో వాళ్ళని దాని నుండి విముక్తుల్ని చేయడానికి బయలుదేరాడు. అయితే ఇక్కడ మాత్రం ఒక మాట అంటున్నారు మనకి కబీర్ దాసు గారు, జే చలై హమారే సాతి. ఇతను ఎవరిని కూడా నువ్వు ఈ బంధాలన్నిటికీ విముక్తుడి వైపో, ఈ మోహమాయలో నుంచి బయటికి రా అని ఇతను ఎవరిని అనడం లేదు. ఎవరైతే దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నారో, జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నారో, భగవంతుడి సేవలో ఉండాలని అనుకుంటున్నారో, మనిషికి మనిషి సేవా సహాయం చెయ్యాలని అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఇతన్ని కలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇతను దాంట్లో నుంచి విముక్తులను చేసి జ్ఞానాన్ని ప్రసాదించాలని అనుకుంటున్నారు. ఇదనమాట నాన్న. అంటే ఈ దోహా ద్వారా ఆయన చెప్పదలుచుకున్న మాట ఏందిరా అంటే, ఇస్మే కబీర్ దాస్ జీ మోహమాయా అంటే ఏంటి? మోహమాయా దేన్ని అన్నాడేనా? ఘర్, ఇంటిని త్యాగ్ కర్ జ్ఞాన్ కో ప్రాప్త్ కర్నేకి బాత్ కర్తే హై. దీంట్లో కబీర్ దాస్ గారు ఈ భూలోకాన ఉన్న మోహాలను మాయలను త్యాగం చేసి జ్ఞానాన్ని పొందండి అని ఒక్క మాటలో ఈయన గారు మనకి ఈ దోహా ద్వారా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది నాన్న, ఇది 10th క్లాసు సాఖీ పాఠం ద్వారా మనం ఫస్ట్ పార్ట్లో కబీర్ దాస్ గారి పరిచయం మొదటి 4 పద్యాలని, ఈ సెకండ్ పార్ట్లో 5, 6, 7, 8 పద్యాలని వాటి భావాలని మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. PDNS హిందీ ఛానల్. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.